ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ నెల 17వ తేదీ శుక్రవారం నిర్వహించడానికి ఇస్కాన్ చైర్మన్ సత్య గోపీనాథ్ దాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రవీంద్ర చైతన్య దాస్ హేమ నిమాయి దాస్ శివానంద నిమాయి దాస్ వెల్లడించారు. స్థానిక గౌతమఘాట్ ఇస్కాన్ మందిర ప్రాంగణంలో మంగళవారం జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జేఎన్ రోడ్ శ్యామలానగర్ రామాలయం జంక్షన్ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. అక్కడి నుండి దానవాయిపేట, జాంపేట, దేవి చౌక్, మెయిన్ రోడ్, కోటిపల్లి బస్టాండ్, మహాకాళేశ్వర ఆలయం మీదుగా ఇస్కాన్ మందిరం వరకు జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల భజన బృందాలు, కోలాటాలు, నృత్య బృందాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, వివిధ వేషధారులు, ఇతర సాంస్కృతిక బృందాలు ఈ రథయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు. యాత్ర అనంతరం ఇస్కాన్ మందిరం వెనుక గౌతమి ఘాట్లో సాయంత్రం 7 గంటలకు శ్రీ జగన్నాథ లీలలపై ప్రవచనం, శ్రీ జగన్నాథ స్వామికి 56 రకాల నైవేద్యాలతో చెప్పన్ భోగసేవ, మహాహారతి, తదుపరి అందరికీ భోజన ప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీ జగన్నాథ, బలదేవ్, సుభద్రాదేవి విశేష కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీహరిరావు, వెంకటకేశవదాసు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి తరపున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 17వ తారీఖు నాడు శ్రీ జగన్నాథ్, బలదేవ్, సుభద్రాదేవి వాళ్ళ యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం కూడా ఇస్కాన్ రాజమండ్రి తరపున మనం రథయాత్ర అద్వితీయంగా, చాలా జనరంజకంగా, అదే సమయంలో అతి వైభవంగా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ యొక్క రథయాత్రని. ఈ సంవత్సరం కూడా ఈ 17వ తారీఖు నాడు ఈ రథయాత్రలో మనకి రాజమండ్రి, అదే సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖులు, అదే సమయంలో ప్రముఖులు, మన ప్రజానాయకులు, భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సేవలో తరిస్తున్నారు. భక్తులందరూ కూడా 50 మంది పుర ప్రజలు, రాజమండ్రి ప్రజలందరినీ కూడా అందరి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యొక్క రథయాత్రలో అందరూ కూడా విచ్చేసి పాల్గొని మీ స్వహస్తాలతో జగన్నాథుడి యొక్క రథాన్ని మీరు లాగి ఆ భగవంతుడి యొక్క అవ్యజమైనటువంటి కృపని, ప్రేమని పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఈ ఇస్కాన్ రాజమండ్రి తరఫున జరిగేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం శ్రీ జగన్నాథ రథయాత్ర. ఈ కార్యక్రమం ఏవి అప్పారావు రోడ్ రామాలయం నుంచి ప్రారంభమై అక్కడ నుంచి దానవపేట వస్తుంది, అక్కడ నుంచి జాంపేట, అక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ వచ్చి మెయిన్ రోడ్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ దాకా వస్తుంది. కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి మహాకాళేశ్వర టెంపుల్ మీదుగా మళ్ళీ తిరిగి ఇస్కాన్ మందిరానికి ఈ రథోత్సవం కార్యక్రమం అంతా జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అంతా కూడా చాలామంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. సో ఈ రూట్ అంతా కూడా మనం ఇదివరకు లాస్ట్ ఇయర్ చేసినట్టు రూట్ లాగే ఇది ఉంటుంది. ఇది మ్యాక్సిమం రాజమండ్రి అంతా కూడా సుమారుగా అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది, ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా. సో ఆ విధంగా ఈ రథయాత్ర కార్యక్రమం అంతా కూడా ఎంతోమంది భక్తులతో సంకీర్తన చేస్తూ అందరు నృత్య ప్రదర్శనలతోటి ఈ కార్యక్రమం అంతా కూడా కొనసాగుతూ చాలా ఆహ్లాదకరంగా భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. హరే కృష్ణ. ఆషాఢ మాసములో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ మాసములో గాలులు ఏ విధంగా అయితే ఉంటాయో, వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయో, ఆ ఉక్కపోత నుంచి స్వామికి విరామం కలిగించడం కోసం బయటికి తీసుకుని వస్తారు. సో ఈ యొక్క స్నానోత్సవం మొన్న జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు జరిగింది. ఏరువాక పౌర్ణమి అంటాం. ఆ రోజు రైతులందరూ కూడా నాగళ్ళు పట్టి వ్యవసాయాల్ని దున్ని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క భగవంతుని యొక్క లీలకి మన యొక్క సనాతన ధర్మానికి దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఇప్పుడు హోలీ చేసుకుంటాము, హోలీకి ఒక రీజన్ ఉంది. ఆ తర్వాత బలరామ పౌర్ణమి రోజు వచ్చి రాఖీ పండుగ ఉంది. సోదరుడు అనేటువంటి బలరాముడికి ఆవిర్భావం రోజు శ్రావణ మాసంలో వస్తుంది. ఈ విధంగా మన యొక్క జీవన విధానము భగవంతుని యొక్క లీలలతో అనుసంధానమై ఉంది. ఆ విషయాన్ని మొట్టమొదటి మనం గ్రహించాలి. సో అందువల్ల ఈ జగన్నాథ రథోత్సవం అన్నటువంటిది అంగరంగ వైభవంగా రాజమండ్రి ఇస్కాన్లో మేమందరం నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది.